ప్రభువు స్తోత్రాలు. ఇలారా మీరు యూట్యూబ్ దగ్గర వినండి. అనేకులను వినేదానికి ప్రేరేపించండి. ఈ దినం వాగ్దానము సామెతలు 29:25. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. హూజ్ పుట్టెత్ హిస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ shall be safe. यहोवा पर भरोसा रखता है, उसका स्थान ऊंचा किया जाएगा. అవును, సురక్షితంగా ఉండాలంటే దేవుని మీద నమ్మిక ఉంచాం. మనుషులు నమ్ముకుంటే పాడు చేస్తారు. దేవుడు పాడు చేయడు, బాగు చేసేవాడు. 37వ కీర్తనలో 3వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచి ఏం చేయాలంట? మేలు చేయాలంట. దేవుని నమ్మిన వారు మేలే చేయాలి కానీ కీడు చేయకూడదండి. 84వ కీర్తన 12వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. బ్లెస్సెడ్ పీపుల్. దేవుని నమ్మిక ఉంచేవారు ఆశీర్వదించబడిన వారు. సామెతలు 18:10లో యెహోవా నామం బలమైన దుర్గము. దుర్గమంటే కోట. నీతిమంతుడు అందులోని పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. అపాయము రాదు, కీడు రాదు, క్షేమంగా ఉంటాడు. కీర్తన 6:8 నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. ఒంటరిగా ఉన్న దిగులు పడొద్దండి. ప్రభు మీతో ఉన్నాడు. మీకు సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు ఈ దినమంతా తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, వింటున్నవారు ఈ దినమంతా తోడుగా ఉండి మా తండ్రి ప్రతి ఆటంకాన్ని తొలగించి మీ రెక్కల చాటును కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.